2014 తర్వాత భారత రాజకీయాల్లో ఎన్నికల ప్రచార సరళిలో కీలక మార్పులు వచ్చినట్టు రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. 2014 కంటే ముందు 1990 తర్వాత ఆర్థిక సరళీకరణ విధానాల నేపథ్యంలో టెక్నాలజీ రంగంలో వచ్చినటువంటి మార్పులను అందిపుచ్చుకోవడానికి భారత రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో కీలకంగా టీవీని ప్రధాన అస్త్రంగా చేసుకొని తమ వాయిస్ను, తమ విధానాలను, తమ ప్రచారాన్ని ప్రతి ఇంటికి తీసుకువెళ్ళడానికి ఆ రోజు ఎన్నికల ప్రచారంలో టీవీని విరివిగా ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత 2014 ప్రశాంత్ కిషోర్ సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ పేరుతో ఒక సంస్థను ఏర్పరిచి నరేంద్ర మోడీ కోసం ప్రచార సరళి నిర్వహించి ప్రచారం ద్వారా నరేంద్ర మోదీ నినాదాలను ప్రజల్లోకి కీలకంగా తీసుకువెళ్లి నరేంద్ర మోదీ గెలుపులో కీలక పాత్ర పోషించారన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. భారత రాజకీయాల్లో ఈ మార్పుకు ప్రధాన కారణం టెక్నాలజీ రంగంలో వచ్చినటువంటి ప్రధాన మార్పుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టెక్నాలజీ రంగంలో వస్తున్నటువంటి మార్పును భారత రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా వినియోగించుకుంటూ ప్రజల్లోకి ఎప్పటికప్పుడు కొత్తగా తమ వాదన, తమ ప్రచారాన్ని, తమ విధానాలను తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 1990 తర్వాత జరిగినటువంటి కీలక మార్పు 2014 తర్వాత మరింత వేగంగా ముందుకు వెళ్ళింది. ప్రస్తుతం ఎన్నికల వ్యూహకర్తలే రాజకీయ పార్టీలకు కీలకంగా మారారు. ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు వెన్నెముకగా నిలుస్తున్నటువంటి నేపథ్యాన్ని ప్రస్తుత రాజకీయాల్లో మనం గమనించవచ్చు. అదే సందర్భంలో ఎన్నికల వరకే పరిమితమైనటువంటి వ్యూహకర్తల సంస్థలు గెలిచిన తర్వాత ప్రభుత్వాల్లో కూడా భాగస్వామ్యం కావడం, ప్రభుత్వ నిర్ణయాల్లో కూడా ప్రభావితం చేయగల స్థాయికి వెళ్ళడం భారత రాజకీయాల్లో వచ్చినటువంటి గణనీయ మార్పుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, స్వాతంత్రం తొలినాళ్ల తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ప్రధానంగా మాస్ మొబిలైజేషన్ ద్వారా తమ విధానాన్ని, తమ ప్రచారాన్ని రాజకీయ పార్టీలు కొనసాగించాయి. ర్యాలీల ద్వారా తమ వాదన, తమ ప్రచారం, తమ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాయి. లేదంటే ప్రింట్ మీడియా అడ్వర్టైజ్మెంట్ ద్వారా తమ విధానాన్ని, తమ నినాదాన్ని, ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాయి. 1990 తర్వాత పివి నరసింహారావు ఆర్థిక సరళీకరణ విధానాల తర్వాత వచ్చినటువంటి మార్పులను రాజకీయ పార్టీలు అందిపుచ్చుకున్నాయి. ఆ తర్వాత వేగంగా తమ ప్రచారాన్ని ప్రజల్లోకి కొత్తగా వచ్చినటువంటి టెక్నాలజీని అందిపుచ్చుకొని వాటి ద్వారా ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. 2014 తర్వాత జరిగినటువంటి మార్పును కూడా కీలకంగా గుర్తించవచ్చు. ప్రధానంగా డిజిటల్ మీడియా యుగం మొదలైనటువంటి సందర్భంలో డిజిటల్ మీడియాను కూడా ఉపయోగించుకొని తమ విధానాన్ని, ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాయి. ప్రశాంత్ కిషోర్ తో మొదలు ఆ తర్వాత రాబిన్ శర్మ వచ్చారు, సునీల్ కనుగోలు వచ్చారు. ఇలా చాలా మంది వ్యూహకర్తలు చాలా రాజకీయ పార్టీల కోసం పనిచేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ కోసం కర్ణాటకలో సునీల్ కనుగోలు పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు. ఆ రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపులో సునీల్ కనుగోలు ప్రచార వ్యూహాలు కీలకంగా పనిచేశాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి రాబిన్ శర్మ కీలక వ్యూహాలు పనిచేశాయన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటగా ప్రశాంత్ కిషోర్ ని 2019 ఎన్నికలకు హైర్ చేసుకున్నప్పుడు ఆ సమయంలో కూడా వైఎస్ఆర్సీపీ కీలక విజయంలో ప్రశాంత్ కిషోర్ కీలక భూమిక పోషించారన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఆ తర్వాత 2024 ఎన్నికలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రిషిరాజ్ సింగ్ నేతృత్వంలోని ఐపాక్ టీం పనిచేయడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కూడా ఒక కీలకమైనటువంటి వ్యూహకర్తను వైఎస్ఆర్సీపీ కోసం నియమించుకోవడానికి సిద్ధమవుతున్నట్టు, ఆ దిశగా చర్చలు జరుగుతున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలోనే ప్రశాంత్ కిషోర్ ను వ్యూహకర్తగా నియమించుకున్నారు. ఆ తర్వాత 2024 ఎన్నికలకు రిషిరాజ్ సింగ్ ను వ్యూహకర్తగా ఎంచుకున్నారు. అయితే 2019 ఎన్నికల ఫలితాల నుంచి నేర్చుకున్న పాఠాలు, 2024 ఎన్నికల ఫలితాల నుంచి నేర్చుకున్న పాఠాలు, వ్యూహకర్తల ప్రచార శైలి, వ్యూహకర్తల పనితీరు, వీటన్నింటినీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవపోసన బట్టి విశ్లేషించుకొని, క్రోడీకరించుకొని వ్యూహాత్మకంగా గతానికంటే భిన్నంగా ఎన్నికల వ్యూహకర్తను ఎంపిక చేసి గతానికంటే భిన్నంగా ప్రచార సరళిని ప్రజల్లోకి తీసుకువెళ్లి వైఎస్ఆర్సీపీ వాయిస్ బలంగా ప్రజల్లోకి వెళ్లే విధంగా వ్యూహాత్మకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కదులుతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.